కోసే కూలమ్మ కూసెల్లు కళ్ళు గీసే యాదన్న కూసెల్లు కోత కోసే కూలమ్మ కూసెల్లు ఆలకించండి రారి ఫోటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటిసీను ఆలకించండి రారి ఫోటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను ఆలకించండి రారి ఫోటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటిసీను ఆలకించండి రారి ఫోటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను ఆలకించండి రారి ఫోటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను అయ్యో కాలేజీ కని చెప్పి బయలుల్లి కుర్రోడు బస్ స్టాపులో ఫోజు చూడు కాలేజీ కని చెప్పి బయలుల్లి కుర్రోడు బస్ స్టాపులో ఫోజు చూడు సెల్లు చేత పట్టుకొని స్టిల్లు కొడుతూ వాడు అమ్మాయి నెంట పడతాడు కాలేజీ కని చెప్పి బయలుల్లి కుర్రోడు బస్ స్టాపులో ఫోజు చూడు సెల్లు చేత పట్టుకొని స్టిల్లు కొడుతూ వాడు అమ్మాయి నెంట పడతాడు మార్నింగ్స్ సినిమాకి రమ్మంటూ వాడు సెల్లోన మెసేజ్లే పంపుతాడు సినిమాకి రమ్మంటూ వాడు సెల్లోనే మెసేజ్లే పంపుతాడు వీడు విలువైన కాలాన్ని వెలిగించే చదువునే గంగలో కలుపుతున్నాడు వీడు విలువైన కాలాన్ని వెలిగించే చదువునే గంగలో కలుపుతున్నాడు వీడు విలువైన కాలాన్ని వెలిగించే చదువునే గంగలో కలుపుతున్నాడు వీడిని నమ్మి చదివించేటి కన్నోళ్ళ ఆశల్ని తుంగలో తొక్కుతున్నాడు ఆలకించండి రారి భలే సౌకర్యమున్న సెల్ ఫోను ఆలకించండి రారి భలే సౌకర్యమున్న సెల్ ఫోను అయ్యో బైకు మీదెళ్తాడు పలి జోరుగా ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు బైకు మీదెళ్తాడు పలి జోరుగా ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు దారి మధ్యలోన సెల్ ఫోను కాలుస్తే మెల్లెరక సెల్లు పెడతాడు బైకు మెదలతాడు పది జోరుగా ఒకడు రోడ్డు మీద స్పీడ్ చూడు దారి మధ్యలోన సెల్ ఫోన్ కాలుస్తే మెల్లెరక సెల్లు పెడతాడు పక్కన పైకాపి మాట్లాడుకోడు సెల్ ఫోన్ స్విచ్ అయిన ఆపేసుకోడు పక్కన పైకాపి మాట్లాడుకోడు సెల్ ఫోన్ స్విచ్ అయిన ఆపేసుకోడు వీడు ఎక్సలేటర్ పెంచి అయ్యో ఎక్సలేటర్ పెంచి ఎదురొచ్చే లారీకి ప్రాణాల్ని బలిగొంటాడు వీడు ఎక్సలేటర్ పెంచి ఎదురొచ్చే లారీకి ప్రాణాలు బలిగొంటాడు వీడు ఎక్సలేటర్ పెంచి ఎదురొచ్చే లారీకి ప్రాణాలు బలిగొంటాడు వీడు ఎక్సలేటర్ పెంచి ఎదురొచ్చే లారీకి ప్రాణాలు బలిగొంటాడు వీడు కట్టుకున్న దాని పసుపు కుంకుమ జరిపి ముండ మోపిక మార్చుతాడు ఆలకించండి రారి భలే సౌకర్యమున్న సెల్ ఫోను ఆలకించండి రారి భలే సౌకర్యమున్న సెల్ ఫోను అయ్యో చదివించితే ఉన్న మతిపోయినట్టుంది ఆడపిల్లల తీరు నేడు అలానే అమ్మాయిని పూర్తిగా చదివించకూడదని కాదు చదివించే రీతిలో చదివిస్తే మంచిదని చెప్తూ చదివించితే ఉన్న మతిపోయినట్టుంది ఆడపిల్లల తీరు నేడు ఆ పక్క సందుల్లోన గంటల తరబడి సెల్ ఫోనులో సొల్లు చూడు చదివించితే ఉన్న మతిపోయినట్టుంది ఆడపిల్లల తీరు నేడు ఆ పక్క సందుల్లోన గంటల తరబడి సెల్ ఫోనులో సొల్లు చూడు అమ్మాయి ముసి ముసి నవ్వుల్ని చూస్తే వాళ్ళకు నవ్వులో పడ్డట్టు ఉంది అమ్మాయి ముసి నవ్వులు చూస్తే వాళ్ళకు నవ్వుల పడ్డట్టు ఉంది తన వయసు వేడిలోన అయ్యో వయసు వేడిలోన పరిసరాలను మరిచి పరువంతా తీసుకుంటుంది తన వయసు వేడిలోన పరిసరాలను మరిచి పరువంతా తీసుకుంటుంది తన వయసు వేడిలోన పరిసరాలను మరిచి పరువంతా తీసుకుంటుంది తన వయసు వేడిలోన పరిసరాలను మరిచి పరువంతా తీసుకుంటుంది తనను ప్రేమతో పెంచిన అమ్మ నాన్నలకేమో అపకీర్తి మూట కడుతుంది ఆలకించండి రారి భలే సౌకర్యమున్న సెల్ ఫోను ఆలకించండి రారి భలే సౌకర్యమున్న సెల్ ఫోను ఇది మాయలు చేసే వారి బొమ్మ వయ్యారి ఇది మాయలు చేసే మాటల బొమ్మ వారి బొమ్మ వయ్యారి బొమ్మ అయ్యో పోస్ట్ కార్డుతో పని లేదంట స్విచ్ నొక్కితే కబురెళ్తదంట స్విచ్ నొక్కితే కబురెళ్తదంట స్విచ్ నొక్కితే కబురెళ్తదంట చేతి
పని లేదంట దీనిలోనే పాట వస్తదంట దీనిలోనే పాట వస్తదంట దీనిలోనే పాట వస్తదంట చేతి వాచి అవసరమే లేదు చేతి వాచి అవసరమే లేదు చేతి వాచితోనే పని లేదంట చేతి వాచితోనే పని లేదంట అయ్యో చేతి వాచితోనే పని లేదంట దీనిలోనే టైం ఉంటదంట అయ్యో అప్పులోలా నెంబరైతే మోగి మోగి ఆగిపోతుంది మోగి మోగి ఆగిపోతది మోగి మోగి ఆగిపోతది అప్పులోలా నెంబరైతే మోగి మోగి ఆగిపోతుంది మోగి మోగి ఆగిపోతది మోగి మోగి ఆగిపోతది ఎన్నము చేసిన నెంబరైతే మన ఇంటి దగ్గర నెంబరైతే అడ్రస్ తప్పు చెప్తాది సెల్లు అడ్రస్ తప్పు చెబుతాది సెల్లు అడ్రస్ తప్పు చెబుతాది సెల్లు అప్పులోలా నెంబరైతే మోగి మోగి ఆగేటి సెల్లు ఎన్నము చేసిన నెంబరైతే అడ్రస్ తప్పు చెప్పేటి సెల్లు లవరు చేసిన నెంబరైతే ఎవరు చేసిన నెంబర్ అయితే చేసిన నెంబరైతే ఎవరు చేసిన నెంబర్ అయితే అయ్యో ప్రియురాలు చేసిన నెంబరైతే అమ్మమ్మ ముద్దుకుమ్మల నెంబరైతే చెప్పకుండానే చెవి కాడికి వెళ్తాది వారే బాబా వయ్యారి బొమ్మ ఇది మాయలు చేసే మాటల బొమ్మ వారే బాబా వయ్యారి బొమ్మ వారే బాబా వయ్యారి బొమ్మ ఇది మాయలు చేసే మాటల బొమ్మ వారే బాబా వయ్యారి బొమ్మ సెల్ ఫోన్ వినియోగిస్తే మంచిదే కానీ వినియోగించే పద్ధతి మారిందంటే మన జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పడానికి ఈ పాట రాసినటువంటి అగొండ అక్కడ కూర్చొని డప్పు వాయిస్తున్నటువంటి మా డప్పు శ్రీని గారు రాశారు. వారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో మరిన్ని మంచి పాటలు మీ అందరి కోసం పాడుకునే ప్రయత్నం చేద్దాం.